గోవులని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలే ఒకవైపు రౌడీలని జమ చేస్తా గో రక్షకుల పైన కేసులు పెడుతున్నాయని చెప్పేసి అంటూ మనతో పాటు ఈరోజు గో రక్షకులకి సంబంధించినటువంటి సంజయ్ గురాతే గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. యా సార్, అయితే మీ పైన గో సంరక్షకుల పైన కేసులు పెట్టడం జరిగింది. దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇంకా ఎవరైతే ఆపోజిట్ వర్గం ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ పలికారు, అందుకే మీ పైన కేసులు బనాయించడం జరిగిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమా? వాస్తవానికి ఈరోజు మేము భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మా రాఘవరెడ్డి గారి పిలుపు మేరకు, శశిధర్ గారి పిలుపు మేరకు, ఆలయ భాస్కర్ గారి పిలుపు మేరకు మేము ఇక్కడికి వెళ్ళి గోరక్షకులకు అందరికి కూడా ఒక పిలుపునియడం జరిగింది. రేపు బక్రీద్ సందర్భంగా ఏ గోవును కూడా కట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. గోరక్షకులను జైల్లో వేసే జైళ్ళతో కేసులతో భయపడే గోరక్షకులకు మేము సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా సనాతనులు ఎప్పుడు కూడా విజృంభించడం. మేము శివాజీకి వారసులము, రాణా ప్రతాప్కి వారసులము, ఝాన్సీ బాయికి వారసులము, ఇటువంటి మహనీయుల వారసులం. మేము ఎన్నడూ కూడా మేము భయపడం దానికి. ఇవి ఏదైతే ప్రభుత్వం ఈ పని చేస్తుందో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి పనిచేస్తుంది. మొన్నటికి మొన్న ఇదే రేవంత్ రెడ్డి గారు బహిరంగంగానే చెప్పిండు, ముస్లిం అంటే మేమంటే ముస్లింలని. ఆ పార్టీ అలా చెప్పడం జరిగింది. ఆయన పేరు కూడా మార్చుకొని రేవంతుద్దీన్ అనుకుంటూ చెప్పుకోవడం జరిగింది. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకే ఇది కొంత ఇదో తెలుస్తుంది. కానీ మేమేమంటున్నామంటే బక్రీద్ అనేది 100 సంవత్సరాల ముందు కూడా చేశారు, 50 సంవత్సరాల ముందు కూడా చేశారు. కానీ ఈ 10-15 ఏళ్లలో గోవులను చంపడానికి కారణం ఏమిటి? కేవలం ఒక ప్రపంచంలో ఉండే ముస్లింల దేశాల కుట్రపూరితంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 33 కోట్ల దేవతలు ఆ గోమాతను చూసుకొని ప్రతి హిందూ పొద్దున్న లేస్తే గోవుని పూజించే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు కావాలని చేయడం జరుగుతుంది. సో దీని వెనుక కుట్ర ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు 10-12 ఏళ్ళ నుండి ఏ మత ఘర్షణలు కాకుండా కాపాడుకునేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి మచ్చ దేశే విధంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎక్కడైతే గో హత్యలు జరుగుతున్నాయో అవన్నీ కూడా రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే. మొన్న మేము వెస్ట్ బెంగాల్లో గెలిచినప్పుడు 15 రోజుల్లోనే సంపూర్ణ గో నిషేధం పెట్టడం జరిగింది. అంటే అంత పారదర్శకంగా ఉంటుంది. మా సనాతన ధర్మంలో దేనికైనా ముందర పోతాం, కానీ భయపడే ప్రసక్తే లేదు. రేపు రాబోయే బక్రీద్ పండుగ నాడు ఏ గోవు కూడా చంపకుండా చూసే విధంగా మా యువత ముందుకు వస్తుంది. ఈరోజు జంజీలు కూడా ఏదైతే పాశ్చాత్య దేశాలు వెస్టర్న్ కల్చర్లో పోయే విధంగా ఏదైతే యువత పాడవుతుందో అది ఈ జనరేషన్లో భక్తి మార్గంలో పోవడం జరిగింది. ప్రతి శనివారం పోండి, హనుమాన్ ఆలయాల్లో పోండి, అక్కడ హనుమాన్ చాలీసా చదువుతుంటారు. మరి అట్లాంటి మార్పు రావడం జరిగింది. రేపు హైదరాబాద్లో కూడా ఈ యువత అందరూ కూడా రోడ్లపైన వచ్చి గోరక్షణ చేయడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయానికి వస్తే కనుక పెద్ద అంటే మాల్స్ పేర్లు పెట్టుకొని కొన్ని మాల్స్లో కూడా గోకి సంబంధించినటువంటి మాంసము అమ్మడం ఇట్లాంటివి కూడా వార్తలు వచ్చాయన్నమాట. పర్ సపోజ్ అయితే ఇలాంటి వాటిని ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. బట్ ఇక్కడ కూడా హైదరాబాద్లో ఇది ఆల్రెడీ ఆ మాల్ ఆన్ గోయింగ్లో ఉంది. ఈ మాంసం కూడా అక్కడ దొరికేటటువంటి ఛాన్సెస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మరి ఇక్కడ అట్లాంటి మాల్స్ని ఎందుకు అడ్డుకోవడం లేదు మీరు? మా దృష్టికి అయితే రాలేదమ్మా. ఇది మాల్లో మీట్ అమ్మడం అట్లాంటిది మా దృష్టికి రాలేదు. ఒకవేళ మాకు మా దృష్టికి వస్తే మాత్రం దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం, దాన్ని బంద్ చేసే ప్రయత్నం చేస్తాం. షూర్.